హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాల తాలికల పాయసం అండి. చాలా ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, అలాగే పాయసం చల్లబడిన తర్వాత కూడా చిక్కబడకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చెప్పేస్తున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ పాయసం కోసం మనం ముందు ఎలాంటి ప్రిపరేషన్ చేసుకోకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ పాయసం చేసుకోవచ్చు. వినాయక చవితి రోజున అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో ఈ పాయసం అనేది మనం చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు చిక్కబడదండి. చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పాల తాలికల కోసం ముందుగా కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఒక 2 కప్పుల వరకు పాలు తీసుకున్నానండి. అలాగే సాబుదానాన్ని ఒక 2 టీ స్పూన్లు వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ముందుగానే ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్నానండి, సరిపోతుంది. అలాగే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి జీడిపప్పు, బాదం, ఎండు కొబ్బరి, కిస్మిస్ తీసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు బియ్యం పిండి, 1 కప్పు వరకు బెల్లం తురుము తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి బియ్యం పిండి వేసేసుకోండి 1 కప్పు. అలాగే బెల్లం తురుము ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. ఈ పాల తాలికలు చేసేటప్పుడు మనకి పాల తాలికలు అనేవి చప్పగా ఉండకుండా కొంచెం స్వీట్గా ఉండేలాగా ఇలా ఒక 2 టీ స్పూన్ల బెల్లం వేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకున్నాక ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బియ్యం పిండిలో కొద్దిగా వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఇలా మనం బియ్యం పిండిని వాటర్లో జిగటగా చేసి వేసుకోవడం వల్ల పాల తాలికలు అనేవి మంచిగా సాఫ్ట్గా అలాగే జిగటగా వస్తాయి, విరిగిపోకుండా వస్తాయి అన్నమాట. సో ఇలా మొత్తంగా వేసేసుకొని పిండిని సాఫ్ట్గా తడిపి పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీకు తడుపుకున్న జిగట సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ డఫ్లా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. దానిలోకి 1 కప్పు బెల్లం, అలాగే ఒక సగం కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లంని కరిగించి పక్కన పెట్టేసుకోండి. మీరు కావాలనుకుంటే ఈ బెల్లం వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోండి. మనకి ఎలాంటి పాకం అవసరం లేదు. ఇప్పుడు అదే స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకోండి. అందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న 2 కప్పుల మిల్క్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి మిల్క్ కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. ఒకవేళ మీరు పచ్చి పాలు తీసుకుంటే ఒక పొంగు రానివ్వండి. ఒక పొంగు వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సాబుదానాన్ని నానబెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. అది కూడా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి సాబుదానా కొంచెం ఉడికేంత వరకు మనం ఈ పాలని మరిగించుకోవాలి. పాలల్లోనే మనకి సాబుదానా అనేది మంచిగా ఉడకాలండి. సో ఇలా సాబుదానా కూడా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక బాండీలోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేడెక్కాక ఒక పావు టీ స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసి కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేసేయండి. ఇప్పుడు మనం పాల తాలికల కోసం ఇలా మనం మురుకులు వేసుకుంటాం చూడండి, మురుకుల పీట అంటాం కదా, సో దాన్ని తీసుకోండి. అందులోకి మనం ముందుగా తడిపి పెట్టుకున్న బియ్య పిండి ముద్దని అందులో ఎంతైతే పడుతుందో అంత పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని పైనుంచి మరొకటి కూడా పెట్టుకోవాలండి. ఇలా మరీ ఎక్కువగా పెట్టేయకండి, కొంచెం ఒక పావంతు అలా వదిలేసేయండి గ్యాప్ ఇచ్చి. ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, మనం మురుకులని నూనెలో ఏ విధంగా అయితే వేసుకుంటామో అలాగే కొద్దిగా ఇలా వేసుకొని చేతితో ఇలా అన్నేసామంటే మనకి చిన్న పాల తాలికల్లా పడతాయన్నమాట. ఇలా మొత్తంగా పిండంతా అక్కడక్కడ వేసుకుంటూ చేత్తో ఇలా కట్ చేసేసుకున్నామంటే మనకి చిన్న పాల తాలికల్లా పడతాయండి. ఇలా వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఈ పాల తాలికని మనం నీటిలోనే ఉడికించుకోవాలి. గరిట పెట్టి అస్సలు కలపకండి, కలిపితే మనకి పాల తాలికలు అనేవి విరిగిపోతాయి. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇలా గరిటెతో కలిపామంటే మనకి పాల తాలికలు అనేవి మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇలా పాల తాలిక
తాలికలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కాచిపెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, ఆ పాలను కూడా వేసుకొని ఒకసారి మెల్లిగా కలిపేసి ఈ పాలు వేసుకున్నాక కూడా మరొక పొంగు వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇవి ఉడుకుతూ ఉంటాయి కదా. ఇక్కడ నేను చూపెట్టాను కదండి ఇందాక, నేను ఇక్కడ సన్నగా ఉండే వాటితో చేశానన్నమాట పాల తాలికలు. మీరు ఇక్కడ 3 హోల్స్ ఉండే మురుకుల గొట్టం ఉంటుంది కదా, సో దాంతో కూడా పాల తాలికలు వేసుకోవచ్చు. మీకు పాల తాలికలు సన్నగా లేదా లావుగా కావాలనుకుంటే మనకి మురుకుల గొట్టంలో ఉండే బిళ్ళలను చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి పాలు వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్నాక, అలాగే మనం బెల్లం కరిగించిన వాటర్ కూడా ఉన్నాయి కదా, ఆ వాటర్ని కూడా వేసుకొని మరొక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. కొంచెం పల్చగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి, ఎందుకంటే మనకు చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. సో మనం కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారేసరికి మరీ చిక్కబడకుండా ఉంటుందన్నమాట. అలాగే కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి, అందులోకి నెయ్యి వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక నేతితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పాయసంలో వేసేసుకోవాలి. ఇలా పాయసంలో వేసుకొని మెల్లిగా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసేయండి. అంతేనండి, ఎంతో ఈజీగా చాలా తొందరగా అయిపోయే పాల తాలికల పాయసం రెడీ అయిపోయిందండి. మనకి చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉండాలంటే మనం స్టవ్ పైన కొంచెం పల్చగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనకి చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుంది. ఈ వినాయక చవితి రోజున వితిన్ హాఫ్ అన్ అవర్లో ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు చేసుకునే పాల తాలికల పాయసం రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. సో ఒక్కసారి పాల తాలికల పాయసాన్ని వినాయక చవితి రోజున మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అలా ఒకసారి కొట్టేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.